బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ హత్య కేసులో దర్యాప్తు మరింత వేగంగా సాగుతోంది. రాజా రఘువంశీ మృతిపై జరుగుతున్న ఈ కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీ ఒక యూపీఐ ఖాతాను వాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ ఖాతా జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తి పేరిట ఉండడంతో పోలీసుల దృష్టి ఇప్పుడు ఆ వ్యక్తిపై నిలిచింది. ఈ వ్యక్తి ఎవరా అని పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సోనం తన భర్తను హత్య చేయించినందుకు కిరాయి హంతకులకు డబ్బు చెల్లించిందని పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పారు. మే 23న జరిగిన ఆ లావాదేవీల్లో జితేంద్ర పేరున ఉన్న బ్యాంకు ఖాతా నుంచే డబ్బు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో జితేంద్ర ఎవరు, అతని పాత్ర ఏంటి అనే దానిపై విచారణ మొదలైంది. హవాలా మార్గంలో సోనం ఈ చెల్లింపులు చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆమె కుటుంబానికి చెందిన వ్యాపారాలకు హవాలాతో సంబంధాలున్నాయా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలపై సోనం సోదరుడు గోవింద్ స్పందించారు. జితేంద్ర తనకు బంధువేనని, తమ వ్యాపారాల్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మాత్రమేనని చెప్పారు. రోజు జరిగే లావాదేవీల కోసం జితేంద్ర ఖాతాను వాడతామని, సోనం యూపీఐ కూడా అదే పేరుతో తీసుకుందని వివరించారు. అయితే ఇలా ఎందుకు చేశారన్న దానికి మాత్రం గోవింద్ ఎలాంటి స్పష్టత అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరోవైపు గోవింద్ తాజాగా రాజా కుటుంబాన్ని కలుసుకొని పరామర్శించారు. చెల్లెలు చేసిన దుర్మార్గానికి తానే సాక్షినంటూ గోవింద్ ఓపెన్ గా చెప్పారు. గాజీపూర్లో సోనంను కలిసిన తర్వాత ఆమె మాటలు, ప్రవర్తన చూస్తే నిజం బయటపడిపోయినట్టేనని తెలిపారు. ఆపై దృష్టి మరల్చేందుకు వాదనలు వినిపిస్తున్నా నిజం బయటకు రావాలనే దిశగా దర్యాప్తు కొనసాగుతుంది. నిజం తెలిస్తే గనక సోనంని ఉరి తీయాలని ఆమె సోదరుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అయితే హనీమూన్ హత్య కేసులో రోజుకొక ట్విస్ట్ అయితే వెలుగు చూస్తుంది. ఇప్పుడు సోనం వాడిన యూపీఐ ద్వారా జితేంద్ర ఎవరు అనే దాని మీద పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీని గురించి డీప్ గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం, అసలు ఈ స్టోరీ హనీమూన్ స్టోరీ బయటకు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు రోజుకొక ట్విస్ట్ అయితే జరుగుతుంది. ఒక క్రైమ్ స్టోరీని అయితే తలపిస్తుంది ఈ హనీమూన్ స్టోరీ ప్రస్తుతానికి. సో దీంట్లో అయితే రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తూ ఉన్నాం. సో దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు నిజంగానే ఒక సంచలనం సృష్టించింది. దర్యాప్తు అయితే వేగవంతంగా జరుగుతుంది. దర్యాప్తులో రోజుకొక కొత్త నిజం అయితే బయటపడుతూ ఉంది. రాజా రఘువంశీ మృతిపై జరుగుతున్న ఈ కేసులో రోజుకొక కొత్త విషయం అయితే మనకు తెలుస్తూ ఉంది. తాజాగా ప్రధాన నిందితురాలు సోనం రఘువంశీ ఒక యూపీఐ ఖాతాను వాడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ యూపీఐ ఖాతా పేరు జితేంద్ర మీదుగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆ జితేంద్ర వ్యక్తి ఎవరు అనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సో సోనం తన భర్తను హత్య చేయించేందుకు కిరాయి హంతకులకు డబ్బు చెల్లించిందని పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పారు. మే 23న జరిగిన ఆ లావాదేవీల్లో కూడా జితేంద్ర పేరున్న బ్యాంకు ఖాతా నుంచే డబ్బు వెళ్లినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు జితేంద్ర ఎవరు, అతని పాత్ర ఏంటి అనే దానిపై కూడా విచారణ మొదలైంది. అతని మీద కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. హవాలా మార్గంలో సోనం ఈ చెల్లింపులు చేసి ఉంటుందని పోలీసులు ఒకవైపు అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఆమె కుటుంబానికి చెందిన వ్యాపారాలకు హవాలాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలపై సోనం సోదరుడు గోవింద్ స్పందించడం జరిగింది. జితేంద్ర తనకు బంధువేనని, తమ వ్యాపారాల్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మాత్రమేనని ఆయన చెప్పడం జరిగింది. అయితే రోజు జరిగే లావాదేవీల కోసం జితేంద్ర ఖాతాను వాడతామని, సోనం యూపీఐ కూడా అదే పేరుతో అలానే తీసుకున్నదేనని ఆయన వివరించడం జరిగింది. అయితే ఇలా ఎందుకు చేశారనే దాని మీద మాత్రం ఆయన గోవింద్ అనే వ్యక్తి జితేంద్ర గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం అతని ఖాతా మీదనే ఈ లావాదేవీలు జరుగుతున్నాయని, అలాగే సోనం కూడా ఈ యూపీఐ వాడుతుందని మాత్రమే చెప్పారు. కానీ దేని గురించి ఇంకా క్లారిటీ అయితే గోవింద్ ఇవ్వలేదని అయితే మనకు ప్రస్తుతం తెలుస్తూ ఉంది. అండ్ మరోవైపు గోవింద్ కూడా తాజాగా రాజా కుటుంబాన్ని కలుసుకొని వాళ్ళని పరామర్శించడం జరిగింది. అలాగే చెల్లెలు చేసిన దుర్మార్గానికి తానే సాక్షినంటూ కూడా గోవింద్ ఓపెన్ గానే చెప్పడం జరిగింది. గాజీపూర్లో సోనంను కలిసిన తర్వాత ఆమె మాటలు, ప్రవర్తన చూస్తే నిజం బయట పడిపోయినట్టే అని తెలిపారు ఆయన.
అయితే ఆమెపై దృష్టి మరల్చేందుకు వాదనలు వినిపిస్తూ ఉన్నా కూడా నిజం బయటకు రావాలనే దిశగా దర్యాప్తు కొనసాగుతూనే ఉందని, ఇంకా దీంట్లో వెలుగు చూడాల్సిన నిజాలు చాలా ఉన్నాయని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. నిజం తెలిస్తే గనక సోనంని ఉరితీయాలని ఆమె సోదరుడే ఇలా చెప్పడం, డిమాండ్ చేస్తూ కూడా ఉండడం జరుగుతుంది.